దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాతో పాటుగా దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి నాకంటే జ్ఞానులు, మరి మిక్కిలి వాక్యము తెలిసినటువంటి మీ మధ్యలో నేను నిలబడటము దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతగా నేను భావిస్తున్నాను. అయితే కొద్ది మాటలు ఎవరు ఇంతకు మునుపు చెప్పనివి అత్యంత మర్మయుక్తమైనటువంటి మాటలను నేను మీ ముందుకు తీసుకురాలేదు, కానీ మీరు విని నేర్చుకున్న వాటిని మరొకసారి మళ్ళీ మనము జ్ఞాప్తిలోకి తెచ్చుకుందాము. కొన్ని విషయాలు దేవుడు ఈ దినాన మరి మనతో మాట్లాడటానికి దేవుడు నాకు కృప చూపును. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాము. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయుడా, సత్యవంతుడా, నీవు నా యెడల చూపిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నేను నిలబడనై ఉండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి నీ జ్ఞానపు మాటలను మరి వాక్కులను ప్రభువా నా ద్వారా మీరు బయలుపరిచి నీ ప్రియ బిడ్డలను ఒప్పింపచేసి అర్థం చేసుకోవడానికి భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి. నీకు వందనాలు. ఈ దినాన మరి ప్రభువా మీరేం మాట్లాడనై ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క మాట హృదయం అనే పలకల మీద వ్రాసుకొని వాటి ప్రకారము మేము జీవించులాగా నీ కృపను మాకు అనుగ్రహించమని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా ముందున్న సమయాన్ని నన్ను నీ చేతులకు హస్తగతం చేస్తూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళటి వాక్య ధ్యానానికి గాను మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము తీసి చదువుదాము. నాతో కూడా తీసి చూడండి. 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడి వాక్యాన్ని బట్టి మనలను దీవించును గాక. ఆమేన్. దేవుడు ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను ద్రాక్షవల్లిని. ప్రభు అంటున్నాడు మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు అభివృద్ధి చెందుతారు, ఫలించబడతారు, ఫలిస్తారు అని మాట్లాడుతున్నాడు ప్రభు. మరి ఎందుకు మనము వేరుగా అయ్యామనా, వేరుగా ఉన్నామనా, దేవుని నుంచి మనము విడిపోయామనా, ఎందుచేత దేవుడు ఈ మాటలను పలికిస్తున్నాడో మనం చూద్దాము. నేను ద్రాక్షవల్లి, నేను తీగలు మీరు. మీరు నా యందు నిలిచి ఉంటే ఎవరు నా యందు నిలిచి ఉందురో అంటున్నాడు. అంటే ఎవరు నా యందు నిలిచి ఉందురో అంటే దేవుని దృష్టిలో కొంతమంది ఆయనలో నిలిచి లేరు అని అర్థం ఇస్తున్నది. అర్థమవుతుంది కదా. కొంతమంది దేవుని దృష్టిలో అంటే దేవునికి అనుకూలంగా లేరు అని, దేవుని మాటలను వినడం లేదు అని, దేవుని యొక్క మార్గంలో లేరు అనే మాట ఇక్కడ దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే దేవుడు ఇక్కడ ఈ మాట అంటున్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మీరు నా యందు నిలిచి ఉంటే అధికంగా అభివృద్ధి చెందుతారు, అధికంగా అభివృద్ధి చెందుతారు, ఫలిస్తారు అనే మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఇంకా కొంచెం ముందుకు పోయి మనకు అర్థమయ్యే రీతిలో మనకు చూసుకోవాలంటే రండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలను చూద్దాం ఒకసారి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో
నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని అంటున్నాడు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతకు మునుపు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు, అక్కడ బానిసత్వముగా చెరపట్టినప్పుడు ప్రభువు అక్కడి నుంచి అనేకమైనటువంటి కష్టాల గుండా, అనేకమైనటువంటి ఇబ్బందులలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిస్తున్నప్పుడు అక్కడి నుంచి మోషే ద్వారా ఐగుప్తు దేశం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకొని వచ్చాడు. అయితే అనేక మంది ప్రభువు యొక్క ఆజ్ఞలను నెరవేర్చలేక మధ్యలోనే ఇశ్రాయేలీయుల యొక్క పితరులు అనేక మంది మరణించడం జరిగిందనమాట. అరణ్యంలో అనేక మంది ఇశ్రాయేలీయులు వారి యొక్క పితరులను కోల్పోవడము జరిగింది. అయినను దేవుడు వారి ఎడల కృప చూపి ఎరుకో పట్టణము దాటించి, యోర్దాను నదులను దాటించి, మరి ఎక్కడి వరకు అంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకొని వచ్చాడు. అయినను ఇశ్రాయేలు జనాంగము వారి జీవితంలో చేసినటువంటి మేలులను, వారి జీవితంలో చేసినటువంటి కృపలను వాళ్ళు మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడము మొదలుపెట్టారు. ఇక్కడ 20వ వచనంలో చూసినట్టయితే, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని, నేను సేవ చేయమని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసే వలె క్రీడించుచున్నావు అంటున్నాడు. దేవుడు ఇంత కఠినమైనటువంటి మాటలు ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటకు కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత. ఇశ్రాయేలు జనాంగం యొక్క లోబడనులని తనం వలన, వారి యొక్క అవిధేయత వలన దేవుడు లేడు. దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను మర్చిపోయి విగ్రహారాధన వైపు మరలి వేశ్యత్వము చేస్తూ కామతురతకు లోనైతూ వారి యొక్క జీవితాలను నాశనానికి కొని తెచ్చుకుంటున్నారు. అందుకే అంటుండు, నేను మిమ్మల్ని శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిర్మించి తిని కదా, కేవలం నిక్కమైన విత్తనము. నిక్కమైన అంటే శ్రేష్టమైనటువంటి విత్తనము. శ్రేష్టమైనటువంటి విత్తనముగా నేను మిమ్మల్ని సృష్టించి తిని కదా, శ్రేష్టమైనటువంటి విత్తనముగా నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని కదా, శ్రేష్టమైనటువంటి దానిగా నేను మిమ్మల్ని రక్షించి తిని కదా, నిలబెట్టి తిని కదా, మీరు ఇప్పుడు నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వంటి వారైతిరి అనగా మీరు చెడిపోతిరి. జాతిహీనము అనగా భ్రష్టత్వంలోకి మీరు వెళ్ళిపోతిరి. మీ యొక్క పాపాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. నీవు క్షారముతో కడుగుకొనినను. క్షారము అంటే ఎట్లా అంటే ఒక పులుపు. ఇప్పుడు మనం సబ్బు రాసుకుంటాము కదా, నురుగా వస్తుంది. ఎందుకు అంటే దానిలో ఆ క్షారపు లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే మైలను తీసివేసే లక్షణాన్ని కలిగి ఉండడాన్ని క్షారము అంటారు. అలాంటి క్షారముతో నువ్వు కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది అంటున్నాడు. మీ యొక్క దోషము నాకు మరక వలె కనబడుచున్నది. నేను మిమ్మల్ని సృష్టించి ఏర్పరచుకొని ఒక గొప్ప సంతానముగా మిమ్మల్ని ఏర్పరచుకొని సమస్త జనాంగము కంటే మిమ్మల్ని ప్రత్యేకపరిచి నేను ఏర్పరచుకుంటుని కదా, మీరు ఈ దినాన జాతిహీనపు ద్రాక్షవల్లి వంటి వారైతిరి మీరు అని అంటున్నాడు. దేవుడు మనం మొదటి నుంచి ఆలోచన చేసినట్టయితే, మొదటి ఆదామును సృష్టించినప్పుడు అనగా మొదటి మనిషిని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు రాశాడు. నా పోలిక చొప్పున నా స్వరూపములో నిన్ను నిర్మిస్తాను అని అనుకున్నాడు. దేవుడు తలంచాడు. తలంచిన తర్వాత అదంతా మంచిదైనట్టు దేవుడు చూశాడు. అంటే మనుషులను
మనుషులని నిర్మించాలనుకోవడము, ఆదాము అవ్వను నిర్మించాలనుకోవడము, వారి యొక్క సంతానాన్ని విస్తారంగా అభివృద్ధి చేయాలనుకోవడము, వారు ఈ భూమిని నిండించాలి, ఫలించాలి అని అనుకోవడము దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనదిగా, శ్రేష్టమైనదిగా, మంచిదిగా దేవుడు చూశాడు ఆనాడు మొదట నిర్మించినప్పుడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు దేవుణ్ణి మనము ప్రేమించినా, మనము ప్రేమించకపోయినా, ఆయన పట్ల మనం విధేయత చూపినా చూపకపోయినా, అపవాది క్రియల వలన లేదంటే సాతాను యొక్క కుయుక్తి వలన మనం పాపంలో పడిపోయి దేవునికి దూరమైన అయినను దేవుడు మనలను ప్రేమించి చేర్చుకొనుచు ఇప్పటి వరకు కూడా ప్రేమిస్తూనే వస్తున్నాడు. అయితే దేవుడు ఇంకా కూడా తన యొక్క క్షమాపణ మన మీద ఉంచి ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జనులు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి త్రోవలలో తొలగిపోయి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి నడతలు నడుస్తూ దేవుని దృష్టికి దోషులుగా కనబడుతున్నారు. అందుకే అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిజమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు నువ్వు ఎట్లు ఈ జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నువ్వు ఎట్లు మారితివి అంటున్నాడు. నిజముగా దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసినటువంటి మహా అద్భుతాలు వాళ్ళ యొక్క పక్క రాజ్యపు రాజులు కానీ, పక్క పట్టణస్థులు కానీ, గొప్పవాళ్ళు కానీ చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీల పట్ల దేవునికి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో విని వాళ్ళు ఆశ్చర్యపోయి భయపడినటువంటి సంఘటనలు అనేకములు ఉన్నవి. అయినను వీటన్నిటిని మరచి ఇశ్రాయేలు జనాంగము ఈ విధంగా భ్రష్ట సంతానముగా మారిపోయారు. అయితే దేవుడు ఈ మాటలను ఓన్లీ ఇశ్రాయేలు జనం కోసమే మరి రాయించాడా అంటే కాదు. ఇందులో మనం కూడా ఉన్నామండి. ఓన్లీ పాత నిబంధన సంఘమును గురించి, ఓన్లీ ఇశ్రాయేలీలను గురించి, ఓన్లీ పితరుల గురించే ఈ మాట మాట్లాడలేదు అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కింద అంటున్నాడు, ఇది ప్రభువకు యెహోవా వాక్కు అంటున్నాడు. ఇర్మియా వాళ్ళ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క మనస్తత్వాన్ని చూసి, వారి క్రియలను చూసి విసిగిపోయి అలసట చెంది మాట్లాడినటువంటి మాటలు ఈ మాటలు కావు. ఇవి ప్రభు అయిన తండ్రి అయిన దేవుని నుండి వచ్చినటువంటి మాట. ఇది ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడు. ఈనాటి నూతన నిబంధన సంఘాన్ని గూర్చి కూడా దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు సంఘానికి వస్తున్నాము, అనేకమైనటువంటి మన జీవితాలలో గొప్ప కార్యాలను చూస్తున్నాము. ప్రతి దినము ప్రతి వారము సన్నిధికి వస్తున్నాము, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాము. కానీ ఆయనలో మనము పూర్తిగా దేవునికి లోబడటం లేదు, పూర్తిగా దేవుని యొక్క అనుగ్రహంలోకి రావట్లేదు. మనము కూడా మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలోకి తొలగిపోతున్నాం. అందుకనే దేవుడు ఈ మాటలను ఇక్కడ రాయించి పెట్టాడు. ఇవి ఓన్లీ ఇశ్రాయేలీలకు సంబంధించిన మాటలే కాదు, ఈనాటి నూతన నిబంధన సంఘానికి కూడా వర్తిస్తుందన్నమాట. మనము మన ఎడల దేవుడు అనేక కృప చూపి మనము నశించిపోయి నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేక తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు కదా. ఆయనను మనము ఆయన నుంచి ఎట్లు దారి తప్పిపోతున్నాము. అందును బట్టి దేవుని యొక్క హృదయము ఈ విధంగా బాధపడుచున్నది. నేను నిక్కమైన ద్రాక్ష వంటి వల్లిదానిగా నేను చేసి తిని కదా, నువ్వు నాకు ఎట్లా భ్రష్ట సంతానం అయితివి, నువ్వు నా నుండి ఎట్లా తొలగిపోతివి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ దినాన ప్రతి ఒక్కరితో మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారముగా మనం ఉండినట్లయితే, ప్రతి విషయంలోనూ మన యొక్క ప్రవర్తన అంతటిలోనూ మనం యథార్థమైనటువంటి వారిగా మనం ఈ లోకంలో జీవిస్తాము. ఈరోజు చూసినట్లయితే ఎలా ఉన్నదంటే, ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారంటే, చర్చికి వచ్చి ఇక్కడ ఉన్నంతసేపే వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క ఉద్దేశములు కానీ బయటపడకుండా, అనగా మారు వేషములో ఉండి ఇక్కడ వచ్చి చర్చికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారంటే, లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారండి. నేను చాలామందిని గమనించాను, చాలామందిని చూశాను. ఒక దినాన నేను ఒక సహోదరుని అడిగాను, సోదరా ప్రార్థన అయిపోయింది, ఇంకా తర్వాత ఏంటి మరి నీ ప్రోగ్రామ్స్ ఏంటి అన్నాను. నేనంటే ఆ సహోదరుడు నాతో అన్న మాట,
ఇంకేంటి బ్రదర్, ప్రార్థన అయింది, అయిపోయింది కదా, ఇక అలా కొంచెం కాస్త సిటీకి వెళ్ళొస్తాను అన్నాడు. ఏంటి పని అన్నాను. ఏం లేదు బ్రదర్ అక్కడ మంచి మొట్టమాట అన్నాడు అన్నట్టు, మంచి ఫిగర్లు ఉంటారు అక్కడ చూసుకోండి అన్నాడు. చాలా బాధేసింది నాకు. ఏంటంటే ఆ మాట అప్పటి వరకు వచ్చాడు, సంఘంలో ఉన్నాడు, అన్ని కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మనలను బట్టి ఏమంటే దేవుడు దుఃఖపడుతున్నాడు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట రాశాడు, మళ్ళీ దేవుడు మనలను బట్టి మళ్ళీ ప్రసవ వేదన పడుతున్నాడంట. ఒక స్త్రీ తన గర్భములో బిడ్డను ప్రసవిస్తున్నప్పుడు ఎలాంటి ప్రసవ వేదన కలుగుతుందో అలాంటి ప్రసవ వేదన మనలను చూసినప్పుడు దేవుడు అలాంటి ప్రసవ వేదనని అనుభవిస్తున్నాడట. అలాంటి యొక్క మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్నారు యవనస్తులు కానీ చాలామంది అలాంటి యొక్క ఉద్దేశంతో ఉన్నారు. మన యొక్క గ్రామం నుంచి ఇంత దూరము మనం వచ్చి మన బ్రతుకు తెరువు నిమిత్తం ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మన అత్తింటి వారినో లేదంటే మన తల్లి వారినో లేదంటే మన భర్తని విడిచిపెట్టి వచ్చినామో, మన భార్యని విడిచిపెట్టి వచ్చామో, మన పిల్లల్ని విడిచిపెట్టి వచ్చామో, ఆ యొక్క స్థితిని మరచిపోయి, ఆ యొక్క పరిస్థితులను మరచిపోయి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాము. నీ వలన ఎవరికి ప్రయోజనము? నీ వలన ఏమి ప్రయోజనము? నీ వలన సంఘానికి ప్రయోజనం లేదు, నీ వలన సమాజానికి ప్రయోజనం లేదు. నిన్ను చూసి ఎదుటివారు మారేదేమి లేదు. నువ్వు ఇక్కడ ఉండి ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, బయటికి అయిన తర్వాత నిన్ను చూస్తునేవాడు ఏమనుకుంటాడంటే వీడు క్రైస్తవుడు, వీడు దేవుని అనుసరించేవాడు, ఇప్పటి వరకు చర్చికి వెళ్ళొచ్చాడు, ఇక బయట చూడరా ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు. దాని ద్వారా దేవుని యొక్క నామము అవమానపరచబడుతుందే తప్ప మహిమపరచబడదు. కనుక దేవుడు ఈ యొక్క మాటలను రాయించి పెట్టాడు. మనము సమాజంలో బ్రతుకుతున్నంత కాలము మనం మంచి పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నామానికి అవమానము తెచ్చే పనులు చేయకుండా బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఈ మాట చదివినప్పుడల్లా హృదయము ఎలా ఉంటుందంటే ఒక గుచ్చినట్టు, బాధినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. నిజమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నాటాను కదా, నువ్వు ఎట్లు భ్రష్ట సంతానం అవుతుంది, నువ్వు ఎలా నా నుండి విడిపోతువి అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు తన రూపంలో పోలిన చేసుకున్నప్పుడు, ఆయన మన నాసికరంధ్రాల ద్వారా ఆయన జీవవాయువును ఊదినప్పుడు, ఆయన లక్షణాలతో బ్రతకవలసినటువంటి మనము ఆయనలో ఉండే ప్రతి ఒక్క మంచి గుణాన్ని మనలో నింపుకొని ఆయన ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని మన ద్వారా మనము బయలుపరచాల్సింది పోయి మన జీవితంలో మన ఇష్టానుసారంగా నడుచుచు దేవుని యొక్క నామానికి అవమానాన్ని కలగజేస్తున్నాం. అందును బట్టి దేవుడు ఈ మాటలను ఇక్కడ పలికిస్తున్నాడు. మన ద్వారా సమాజానికి మేలు కలగటం లేదు, మన ద్వారా సంఘానికి మేలు కలగటం లేదు, మన ప్రవర్తనను బట్టి ఎదుటివారు చూసి మారేది ఏమీ లేదు. పైగా మనము పాపములోకి కూరుకొని పోయి దేవుని యొక్క శిక్షకు మనము పాత్రలం అవుతున్నాం. కనుక దేవుడి మాట రాయిస్తున్నాడు. ఓన్లీ ఇశ్రాయేలులే కాదు, ఆనాటి ఇశ్రాయేలులే కాదు, ఈనాటి నూతన నిబంధన సంఘము కూడా ఇలాంటి పరిస్థితిలోనే కొనసాగుతుంది. అందుకే దేవుడు ఇంకొక మాట మనం రాయించాడు. ఇంకొక మాట చూద్దామండి. రోమియోలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయించాడు దేవుడు. తీయండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం, 16-17 వచనాలు చూద్దాం. రోమ 11వ అధ్యాయము 16-17 వచనాలు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన
నీవు అతిశయింపకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధములే అన్నాడు. వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు పరిశుద్ధములే. మన వేరు ఎక్కడి నుంచి మొదలైంది? మన వేరు ఎక్కడి నుంచి మొదలైంది? తండ్రి అయిన దేవుని నుంచి మొదలైంది. తండ్రి అయిన దేవుని నుంచి ఏ విధంగా మొదలైంది చూసాం కదా. దేవుడు తన యొక్క స్వారూప్యములో మనిషిని చేసుకోవాలి అన్న ఆలోచన కలిగినప్పటి నుండి మనం వేరు మొదలైంది. మొదటి వారుగా ఆదాము అవ్వ నుంచి ఏర్పడినటువంటి మనము ఇప్పటి వరకు విస్తరించి అనేక జనాంగములుగా, అనేక రాజ్యాలుగా, ప్రపంచముగా విస్తరించి మనమందరం అభివృద్ధి పొందాము కదా. ఆ వేరును బట్టి ఇప్పుడు మనము కొమ్మలమై ఉన్నటువంటి మనము కూడా పరిశుద్ధులమే. అయినను మరి ఇర్మియా గ్రంథంలో వ్రాయించినట్టు భ్రష్ట సంతానం అయ్యాము కదా. మన అపవిత్రతను బట్టి, మన అయోగ్యతను బట్టి, మన యొక్క నడవడికను బట్టి మరి ఏ విధంగానైతే మనము అపవిత్రులం అయ్యామో, భ్రష్ట సంతానం అయ్యామో, వేరు అయ్యామో, ఇప్పుడు మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో పలికినట్లుగా, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు, మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మరి వేరు పరిశుద్ధమైనదే అయితే కొమ్మలు పరిశుద్ధములే అవుతాయి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అన్నాడు. ఇక్కడ అవుతాం, కొమ్మలలో విరిచివేయబడి అన్నాడు. అసలు కొమ్మలలో విరిచివేయబడాల్సిన అవసరం ఏంటి? ఆ కొమ్మ విరిచివేయబడవలసినటువంటి అవసరము ఏంటి అనేది చూద్దాం. అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, మనము అడవి ఒలివ కొమ్మ వలె ఉన్నాము. అంటే మన ఇష్టానుసారానికి మనం జీవిస్తున్నాం. అడవి అంటే మనం ఉంటున్నటువంటి ఈ లోకం అనుకోండి. అడవి అంటే మనం ఈ లోకము. అందులో మనము ఎలాగంటే అడవి ఒలివ కొమ్మ వలె ఉన్నాం. ఎలా పెరుగుతున్నాము అంటే, మనకు ఒక కాపరి లేడు. మనలను సరి అయిన పద్ధతిలో అనగా మనము పెరగటానికి, మనం ఎదుగుటానికి మనల్ని నిటారుగా నిలబెట్టగలిగినటువంటి కాపరి లేడు, వ్యవసాయకుడు లేడు. మన పెరుగుదల ఎలా ఉందంటే ఇష్టానుసారంగా పెరుగుతున్నాం. దేవునికి అవిధేయతగా ఇష్టమైన కార్యాలు చేస్తూ, పాపము చేస్తూ, లోబడినతనము, అపవిత్రత, ఇంకా అనేకమైనటువంటి అవలక్షణాలతో మనం పెరుగుతున్నాం. ఈ అడవి ఒలివ కొమ్మ అడవిలో పెరుగుతున్నప్పుడు ఏ విధంగానైతే ఇష్టానుసారంగా పెరుగుతూ ఉంటుందో, అదే విధంగా మన యొక్క జీవితం కూడా అలాగే ఇష్టానుసారంగా పెరుగుతోంది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరు. ఈ ఒలివ చెట్టు ఎక్కడిది? ఈ ఒలివ చెట్టు ఏంటంటే, దేవుడు ఇప్పుడు అన్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని. ఈ ఒలివ చెట్టు దేవుడు అన్నమాట. ఈ ఒలివ చెట్టు దేవునికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు మరి అడవి ఒలివ చెట్టు అయినటువంటి మనము మరి చేయవలసింది ఏంటి అంటే, ఈ ఒలివ చెట్టు యొక్క వేరుతో అంటుకట్టబడాలి అంటే ముందు మనం ఏం కావాలి అంటే విరిచివేయబడాలి. ఏదైతే ఈ అడ్డదిడ్డంగా పెరిగినటువంటి ఒలివ మొక్క ఉందో, ఎవరమైతే మన జీవితాలలో పాపము చేసి, అపవిత్రత చేసి, లోబడనులకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తున్నామో, ఆ జీవితాన్ని విరిచివేసి అంటే తీసివేసుకొని ఈ ఒలివ చెట్టుతో అంటుకట్టబడితే అప్పుడు మన జీవితము సారవంతంగా మంచి ఎదుగుదలలో ఉంటుంది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ అడవి ఒలివ చెట్టుకి, సారవంతమైనటువంటి భూమిలో పెరుగుతున్నటువంటి ఒలివ చెట్టుకి అనగా మంచి లక్షణాలు కలిగినటువంటి ఒలివ చెట్టు అని అర్థం. ఆ మంచి లక్షణాలు కలిగినటువంటి ఒలివ చెట్టు దేవునికి సాదృశ్యంగాను, అడవి ఒలివ చెట్టు మన యొక్క పాప జీవితానికి సాదృశ్యంగాను ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అంటుకట్టబడాలి. అంటుకట్టడం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అంటుకట్టడం అనేది ఏంటంటే, రెండు మొక్కలు ఉన్నాయనుకోండి, అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి రెండు మొక్కలు, చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి. ఆ రెండు మొక్కలు ఎదుగుతున్నప్పుడు ఒక మొక్క మంచి మొక్క, ఒక మొక్క చెడుది అనగా మంచి ఫలాలు ఫలించనిదై ఉండొచ్చు,
లేదంటే అభివృద్ధిలో తక్కువ అయి ఉండొచ్చు, ఎదుగుదల సరిగా లేనిది అయి ఉండొచ్చు, లేదంటే రుచికరమైనటువంటి పండ్లను ఇబ్బంది అయి ఉండొచ్చు. అలాంటి ఒక మొక్కని మంచి ఫలములిచ్చు చెట్టు మొక్క, మంచి అభివృద్ధి కలిగినటువంటి మొక్క, ఒక మన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్పాలంటే హైబ్రిడ్ మొక్క అనుకోండి, ఒక మంచి జాతి మొక్క, హైబ్రిడ్ మొక్క. ఈ మొక్కతో ఆ ఎదుగలేని మొక్కను అంటుకడతారు. అంటుకట్టడం అంటే ఈ మొక్కని సగానికి కట్ చేసేసి, ఆ ఎదుగుదల లేని మొక్కను కూడా సగానికి కట్ చేసేసి, ఈ రెండు మొక్కలని ఇలా అతికించేసి దాన్ని మళ్ళీ చిగురించేటట్లు చేస్తారన్నమాట. అది అంటుకట్టడం అంటారు. అదేవిధంగా దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, మంచి లక్షణాలు కలిగినటువంటి దేవునితో, అనగా పాపరహితుడైనటువంటి దేవునితో పాప సహితులమైనటువంటి మనము అంటుకట్టబడితే, అనగా దేవునితో కలిసి మనము జీవించినట్లయితే, దేవునితో కలిసి మన యొక్క బ్రతుకును కొనసాగించినట్లయితే, మనము కూడా మంచి లక్షణాలు కలిగినటువంటి ఒలివ మొక్క వలె మనము కూడా ఈ సమాజంలో మంచి లక్షణాలు కలిగినటువంటి పిల్లలముగా అభివృద్ధి చెందుతాము. ఇది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం. అర్థమవుతుంది కదా? మంచి ఒలివ చెట్టు వలె నువ్వు పెరగాలి అంటే, మంచి ద్రాక్షవల్లి వంటి దానిగా మళ్ళీ ఎప్పుడైతే నువ్వు భ్రష్ట సంతానం అయ్యావో ఆ యొక్క నిందను మనం మన జీవితాలలో నుంచి తొలగించుకోవాలనంటే, భ్రష్ట సంతానముగా మనం ఉండొద్దు అంటే, ఈ విధంగా మనము విరిచివేయబడి ఈ మంచి ఒలివ చెట్టు అనే ప్రభువుతో మనం అంటుకట్టబడినప్పుడు, ఆయనతో మంచి సహవాసము కలిగి మనము జీవించినప్పుడు మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవితము అభివృద్ధి చెందుతుంది. మన యొక్క జీవితము మనం పరిశుద్ధంగా జీవించబడతాం అన్నమాట. దేవుడు ఇదే మన నుంచి కోరుకునేది. మనము ఆస్తులు ఇస్తామని, ఐశ్వర్యం ఇస్తామని, దేవుని యొక్క పనులలో మనం మంచి కానుకలు ఇస్తామనో, మన దగ్గర నుంచి ఏదో దేవుడు ఆశించట్లేదు. కానీ మన దగ్గర నుంచి దేవుడు ఆశించేది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితము, నిష్కలంకమైనటువంటి జీవితము. ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనము ఆయనతో సంఘముగా, కన్యకగా మనం ఎత్తబడాలనేది ప్రభువు యొక్క కోరిక. ఆ యొక్క గుంపులో మనము చేర్చబడితే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో అనేక మంది వినినట్టే వింటున్నారు, వచ్చినట్టే వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించటం లేదు. కనుక దేవుడు ఈ దినాన ఈ యొక్క మాటలని మన ద్వారా అనేక మందికి తెలియబడుటకు దేవుడు ఈ మాటలను ఈ దినాన మాట్లాడించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. ఇంకొక చిన్న విషయము చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను చర్చికి వెళ్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను, నాకేంటి, నేను పరలోక రాజ్యం వెళ్తాను అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువా అను ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ ప్రభువు యొక్క చిత్తానుసారంగా బ్రతికేవాడు, చేయువాడే పరలోక రాజ్యం చేరతాడు అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇదైతే మనం ఎరిగి ఉన్నాము కదా. అయితే మీకు ఒక విషయం చెప్తాను. రాహాబు అనే వ్యక్తి మనందరికీ తెలుసు కదా. యెహోషువ గారు యెరికో పట్టణమును నాశనం చేయడానికి వేగుల వారిని పంపినప్పుడు వేగుల వారికి సహాయం చేసినటువంటి ఒక వ్యక్తి ఈ రాహాబు. స్త్రీ రాహాబు. ఆమె వేశ్య. ఆమె అక్కడ చేసే వృత్తి ఏంటంటే వేశ్య వృత్తి. ఆ వృత్తి చేసినటువంటి ఆమె అక్కడ ఏం చేసిందంటే, ఆ వేగుల వారిని దాచిపెట్టింది. వాళ్ళ ఇంట్లో దాచిపెట్టి వాళ్ళ శత్రువులకు దొరకకుండా వారిని అక్కడి నుంచి తప్పించేసినప్పుడు ఆమె ఆ వేగుల వారి దగ్గర నుంచి ఒక మాట తీసుకుంది. ఏంటంటే, మీరు ఈ యెరికో పట్టణమును నాశనం చేయడానికి మీరు వచ్చినప్పుడు మా కుటుంబాన్ని ఇందులో నుంచి మీరు తప్పించేయండి అని అన్నది. సరే, దానికి ఏమన్నారు, వేగుల వారు ఒప్పుకున్నారు. యెహోషువ కూడా దానికి ఒప్పుకొని యెరికో పట్టణాన్ని అగ్నిగంధకముల చేత ప్రభువు కాల్చేసినప్పుడు అక్కడి నుంచి ఈ రాహాబు కుటుంబాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులంతా పరిశుద్ధులే కదా.
రాహబు మాత్రము అప్పటికి వేశ్య అయినప్పటికీ, మరి ఇశ్రాయేలీయులకి ఆమె సహాయం చేసినప్పటికీ ఆమెను మాత్రము ఇశ్రాయేలు జనాంగములో కలపలేదండి. యెహోషువ 6వ అధ్యాయంలో రాస్తుంది. పర్టికులర్ వచనం నేను గుర్తులేదు, కానీ అక్కడ ఏమని రాస్తుంటుందంటే, ఆ రాహబు వారి కుటుంబాన్ని పాలెం యొక్క వెలుపల వాళ్ళని ఉంచినట్టుగా అక్కడ కనబడుతుంది. అంటే అక్కడ దాని ఉద్దేశం ఏంటంటే, వేశ్య అయినప్పటికీ, మంచి పని చేసినప్పటికీ పరిశుద్ధులతో కలవనీయలేదు. ఎందుకు అనంటే, ఒక్క పని చేసినంత మాత్రాన పరిశుద్ధులలో మనము పాలు పొందలేము అనే విషయము అక్కడ మనకు అర్థమవుతున్నది. చూడండి, ఏ ఒక్క పని చేసినా, అనగా ఒక వారం గుడికి వచ్చినా, లేదా పాటలు పాడినా, లేదా ఓన్లీ వాక్యమే చెప్పినా, లేదా నువ్వు ఇంకా ఏ ఒక్క మంచి కార్యము చేసినంత మాత్రాన పరిశుద్ధులలో నువ్వు కలపబడవు. మరి ఏ విధంగా కలపబడతావు అంటే, అనుదినము దేవుని వాక్యము వలన, దేవుని వాక్యము అనే పాలను నువ్వు దినదినము అపేక్షించుచు ఆ వాక్యములో నిన్ను నువ్వు కడుగుకొని, నువ్వు దినదినము నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ నువ్వు లోకంలో జీవించినప్పుడే దేవునితో నువ్వు పాలు కలిగి ఉంటావు. దేవుని యొక్క ఆ సంఘములో, ఆ పరిశుద్ధుల గుంపులో నువ్వు పాలుంటుంది. దేవుడు నీ కోసము అక్కడ అప్పుడే స్థలాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. అప్పుడు దేవుడు నీ కోసము జీవ కిరీటాన్ని నీ కోసము ఉంచుతాడు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఒక క్రియ చేసి, అనగా సంఘంలో నువ్వు ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళిపోయినంత మాత్రాన పరిశుద్ధుల గుంపులో మనము చేర్చబడము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుడు మనల్ని మంచి ద్రాక్షవల్లి వలె, మంచి ఫలము ఫలించు వారి వలె మనల్ని సృష్టించాడు. అయితే సాతాను వలన మనము తప్పిపోయి, మరి అపవాది వలన తప్పిపోయి భ్రష్ట సంతానం అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, మళ్ళీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు అదే రోమపత్రిక 11వ అధ్యాయములో ఇంకొక మాట, మంచి మాట, చక్కని మాట రాస్తున్నది. 23వ వచనంలో, వారిలో తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తి గలవాడు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు అంటున్నాడు. మనము అవిశ్వాసములో లేక మనం విశ్వాసము కలిగి ప్రభువు దగ్గర మన యొక్క అపరాధములను, పాపములను ఒప్పుకొని దీన మనసు ఇచ్చినట్లయితే ఆయన మళ్ళీ ఏం చేస్తానంటున్నాడంటే, మళ్ళీ మనల్ని అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు, ఆయనను మళ్ళీ మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు శక్తి కలిగిన వాడు అంటున్నాడు. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ రోజు నుంచైనా, ఇప్పటి నుంచైనా మన యొక్క అవిధేయతను, మన యొక్క పాపము, మనకు తెలియకుండా మనం ఇంకేదైనా పాపం చేస్తున్నామో ఏమో, మనం తెలియకుండా ఇంకేమైనా అతిక్రమములు మనలో ఉన్నాయో ఏమో, వాటన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకొని మంచి ఫలములిచ్చు చెట్టు వలె, మంచి ద్రాక్ష వల్లి వలె ప్రభువుతో అంటుకట్టబడి ఈ లోకములో జీవించాలని ప్రభువు ఆశిస్తున్నాడండి. దేవుడు ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్.